అక్కడ మనకు కనబడుతున్నాయి. తర్వాత 6వ అధ్యాయం నుంచి చూసినట్లయితే 6వ అధ్యాయం మత్తయి సువార్త 1-4 వరకు ఉన్నటువంటి వచనాలు దాతృత్వముల గురించి బోధించుట. దాతృత్వం గురించి బిఈడి ఉన్నవారు అంటే దూలాన్ని తీసుకోవాల్సినటువంటి వారు దాతృత్వం కలిగి ఉండాలి. దాని గురించి ఆయన ఏం బోధిస్తున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 వరకు ఉన్నటువంటి వచనాలు. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగన నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలనని. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు రహస్యంగా చెయ్యి, నువ్వు సహాయం చేయి, దాతృత్వం కలిగి ఉండు. ఈరోజు పబ్లిక్గా చేస్తారు. ₹1,00,00,000 ఉన్నవాడు ₹100 ఇచ్చి దాన్ని టీవీ మాధ్యమాల్లో యూట్యూబ్లో అట్లా పెట్టుకుని తన జీవితాన్ని గొప్పగా నేను చేశానని చెప్పి 100 చూపించి 10,000 రాగే రోజులు ఇవి. వేషధారులాగా చేయమాకండి అని చెప్తున్నాడు. మీ కంట్లో దూలం తీసుకోలేని వారు అవుతారు మీరు. అలాగే ప్రార్థన గురించి చెప్తున్నాడు ఆయన. ప్రార్థన గురించి 6వ అధ్యాయం 5-15 వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. ప్రార్థన విషయంలో కూడా నువ్వు దూలాన్ని తీసుకోవాలి. ప్రార్థన నువ్వు ఏం చేయాలో ఇక్కడ తెలియపరుస్తుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. సమాజంలోను వీధుల మూలంట ప్రార్థన చేస్తారంట, బహిరంగంగా ప్రార్థన చేస్తారు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. విస్తారంగా మాట్లాడతారు, పెద్ద గంభీరమైనటువంటి ప్రార్థన చేస్తారు. పబ్లిక్ లో ఇలా చేయకూడదు అనుకుంటారు వాళ్ళు. అన్యజనుల వల్లే వాళ్ళ వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు. వ్యర్థం అంట. అన్యజనులు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారిని ఎరగనటువంటి వారు. యేసుక్రీస్తు వారిని ఎరగటం అంటే ఏంటి? నిత్య జీవాన్ని ఎరగటం అంటే ఏంటి? కనబడని వాటిని మీద విశ్వసించడం. అన్యజనులు అంటే ఎవరు? కనబడుతున్న వాటిని కొరకు వాళ్ళు అడుగుతూ ఉంటారు. వారు వలే అవి వ్యర్థమైపోయే వాటిని అడిగేవారు, వ్యర్థమైన వాటిని ప్రేమించే వారందరూ కూడా క్రీస్తుని అంగీకరించిన వారు కాదు. క్రీస్తుని అంగీకరించి సంఘంలో ఉన్నా కూడా వ్యర్థమైనటువంటి వాటి గురించి ప్రార్థన చేసేవారు. ప్రార్థనలు పెట్టి ఆరాధనలు చేసి పబ్లిక్ ప్రార్థనలు అని చెప్పి, పండగలు అని చెప్పి, అయ్యి అని చెప్పి, వీటికొని ప్రతి దానికి ఒక పండగ ఒక ప్రార్థన పెట్టేస్తే అయిపోతుందని చెప్పి అన్యజనుల వలే ఆశీర్వాదాలని ఉద్యోగాల కోసం వాటి కోసమని మీరు చేయమాకండి. అన్యజనులని వ్యర్థమైనదంట అదంతా. గమనించండి, ఇక్కడ ప్రార్థన గురించి అని తెలియపరుస్తున్నాడు. మీ కంటిలో దూలం అంటే ఇదే. పబ్లిక్ ప్రార్థనలు చేస్తే అయిపోతుందని చెప్పి పబ్లిక్ అంటే లోకాన్ని సంపాదించుకుని ప్రార్థనలు చేయించొద్దు. మీ కంటిలో దూలం పోదు, మీరు బిఈడి పట్టా పొందుకోలేరు. కాబట్టి అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండొకటి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకి తెలియను. కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. కానీ ఈ లోకంలో ఏం ప్రార్థన చేస్తారు? మా చిత్తం నెరవేరాలి, మాకు ఆ ఉద్యోగం కావాలి, మాకు ఆ బంగ్లాలు కావాలి, మాకు ఆ కార్లు కావాలి, మాకు అవి కావాలి, ఈ కావాలని చెప్పి ప్రార్థనలు ఉంటాయి. అది చేయకూడదు. ఆయన ఏంటంటే నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. నీ చిత్తం ఏదైతే ఉందో మా సంగతి నీకు తెలుసు. ఎందుకంటే నిన్ను నమ్మి నిన్ను విశ్వసించి నీ దగ్గరికి వచ్చాం అన్న ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన నేర్పాలి. కానీ నేడేం చేస్తున్నారంటే ఆ ప్రార్థన నేర్పట్లా. వీరెవరు? 5th క్లాస్ స్టూడెంట్స్ అనమాట. 10th క్లాస్ వరకు చెప్దాం అనుకుంటున్నారు, కానీ 10th క్లాస్ కాదు, ఐఏఎస్ కూడా చెప్పేస్తున్నారు వీళ్ళు. ఈరోజు నాకే చదువు లేదు, ఐఏఎస్ నా ముందు ఉంటాడు, ఎమ్మెల్యేలు ఉంటారంటున్నాడు. వారి బాధ వాళ్ళది. వారు చేసిన పాపాల కోసం ఏదో ఇక్కడికి వస్తే పోతుంది అనుకుని వచ్చారు. వాళ్ళకి తెలియదు ఈ 5th క్లాసు ఆయన ముంచేస్తున్నాడని, ఎల్కేజీ స్టూడెంట్ ముంచేస్తున్నాడని. కాబట్టి ఎల్కేజీ స్టూడెంట్గా ఉండొద్దు. మీరు ఉండి ఎదుటి వాళ్ళ దూలాన్ని తీయలేరు కంట్లోది. కాబట్టి మీరు చదవండి, దేవుని చిత్తానికి అప్పగించుకునే ఆ ధైర్యం మీకు రావాలి.
వచ్చినప్పుడే మీ కంట్లో దూలం పోతుంది. మా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ఎవరు ప్రార్థన చేస్తారు? ఏ రోజు సంపాదన ఆ రోజు తెచ్చుకుని గడుపుకునేవాళ్ళు. ఒక రోజు బంద్ అయితే వాళ్ళు పస్తుండాల్సి వస్తుంది, ఒకరోజు వర్షం వస్తే పస్తుండాల్సి వస్తుంది, ఒకసారి పంటగా పోతే పస్తుండాల్సి వస్తుంది. ఆ బతుకులు బతుకుతున్న వారు వీళ్ళు. ఇది దూలాన్ని తీసుకుని దేవుడి మీద ఆధారపడే జీవితం. ఇది దూలాన్ని తీసుకోండి. మీ ఇంటి నిండా సంపాదన పెట్టుకొని ఎదుటివాడికి ఎట్లా చేస్తారు మీరు? ఈ ప్రార్థన చేయగలరా? మా అనుదినాన్ని నేను మా దయచేయమని అంటారా? అనరు. ఎందుకంటే ఒక అతను కోట్లు సంపాదించి బియ్యం సంపాదించుకుని ఇష్టం వచ్చినట్టు గోడౌన్లో బియ్యాన్ని దాచుకొని అంటున్నాడు, నా ప్రాణమా తినుము సుఖించుము సంతోషించుమని. ఆయన చెప్పిన అలాగా కలిగి ఉన్నవాడు ఎవరు కూడా మా అనుదినాహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయలేరు. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము, ఏలైనగా రాజ్యము బలము మహిమయు నీదై ఉన్నవి, ఆమేన్. మనుషులు అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇది ప్రార్థన. ఇవన్నీ కూడా ప్రార్థన. మనం క్షమిస్తాం, మనం చెప్తాం, వారు నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా బీఈడి స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్ చెప్పినప్పుడు మనలో ఈ క్షమాపణ గుణం కానీ ఇవన్నీ కూడా లేనప్పుడు మనం కూడా ఏమవుతుంది? దూలం తీలేనప్పుడు అవుతాం. ఇక్కడ రుణములను మా రుణాలను క్షమించావు, అలాగే నాకు రుణం ఉన్న వ్యక్తిని కూడా నేను క్షమించాలి. ఇది మనలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకున్నటువంటి స్థితి.